ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, మీరు ముఖ్యమంత్రి గారు కూర్చున్నారు కదా, ఒక వ్యక్తిని రాజీనామా చేపించి అక్కడ ఒక యాదవ్ పెట్టండి, పెట్టి అక్కడ గెలిపించి ఎమ్మెల్యేగా చేయండి, లేదంటే ఎమ్మెల్సీగా చేయండి. కానీ ఇలా ఈ రాష్ట్రంలో దాదాపుగా 9% ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి 40-50 కాన్స్టిట్యూన్సీ లో 30-40 వేలు ఉన్నటువంటి జనాభాని ఇలా నిర్లక్ష్యం చేసి కుర్మా యాదవ్లకు మీరు మంత్రి పదవి చెప్పినా నాటకాలు చేస్తారా? మీరు మంత్రివర్గ విస్తరణలో ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్న రేవంత్ రెడ్డి గారికి, మీరు మంత్రివర్గ విస్తరణలో అన్ని డిమాండ్లు కూడా చేయాల్సిందే. కానీ ఇలా మీరు మంత్రివర్గ విస్తరణలో ఆ కులానికి ఇస్తాం, ఈ కులానికి ఇస్తాం, మా సామాజిక వర్గానికి ఇస్తాము, వీళ్ళు లేకపోతే మేము లేరు, గవర్నమెంట్ కూల్ చేస్తారని చెప్పేసి అనుకుంటారు. బిడ్డ మేము ఎమ్మెల్యే లేకపోవచ్చు, జనం ఉన్నాము. మాకు ఈ రాష్ట్రంలో గానీ ఈ దేశంలో గానీ కుర్మా యాదవ్ మంత్రులు లేకున్నటువంటి కేబినెట్ ఏదైనా ఉందా? ఇంతవరకు ఉందా? ఆంధ్రప్రదేశ్ ఎట్లు 4 ఉన్నారు కుర్మా యాదవ్. కాబట్టి నువ్వు ఇవ్వకుండా నువ్వు మంత్రివర్గ విస్తరణ చేస్తే ఇవాళ ఈ రాష్ట్రం అగ్నిపుణ్యం చేస్తామని చెప్పి సందర్భంగా చెప్తాను. మీరు అనుకుంటున్నచ్చు ఏం చేస్తారు ఈ గొల్ల కుర్మలు, వీళ్ళు గొర్రెల రాష్ట్ర భక్తులు అనుకుంటున్నారు. బిడ్డ చెప్తున్నాను, చివరిగా చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. కుర్మా యాదవ్ లేకుండా మంత్రివర్గం ఇస్తే ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది, నువ్వు గడ్డ చేయకపోవాల్సి వస్తా అని చెప్పేసి ఒకటే మంత్రివర్గంలో మా కుర్మా యాదవ్కి ఇస్తావా లేదంటే దిగిపోతామనే ఉద్యమాన్ని మేము చేస్తాము. మేకా రాములను నాయకత్వం వహించాలి, మా కృష్ణుల నాయకత్వం వహించాలి.